దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరొకసారి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన కన్న తండ్రి కరుణామయుడైన యేసయ్య నామానికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు దేవునికే కలుగునుగాక. మరి ప్రాంత ప్రజలకును నన్ను ప్రేమతో ఆహ్వానించిన కుటుంబానికి సంఘము తరపున కుటుంబము తరపున సేవ తరపున మీ అందరికీ దూరస్తులకును సమీపస్తులకును మీ అందరికీ ప్రభు పేరట మినిస్ట్రీస్ తరపున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత సంవత్సరము 40 దినాలు ప్రార్థనల సందర్భముగా ఇక్కడ మనం కూడుకొని ప్రార్థన చేస్తున్నాము. తిరిగి 2025లో మరలా ప్రభు నామమున మనమందరం ఇక్కడ కూడుకోవటానికి దేవుడు మనకు సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన ప్రియ తల్లి చెల్లె తమ్ముడు, దూర ప్రాంతంలో ఉండేవారు కావచ్చు, సమీపంగా ఉండేవారు కావచ్చు, దేవుని యందు నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు దేని ద్వారాగానైనా నీకు సహాయం చేయగలడని ప్రభు పేరిట మీ అందరికీ అభయం ఇస్తున్నాను. దేవుని యందు నమ్మకంగా ఉండండి, ప్రభును స్తుతించండి, ప్రభు నామాన్ని ఘనపరచండి. దేవుడు నమ్మకస్తుడు గనక నమ్మకస్తులని ఎన్నడూ నేను విడవను ఎడబాయనని చెబుతున్నాడు. ఈరోజు దేవుని వర్తమానము చక్కటి మాటల ద్వారాగా మనం అందరము ఆనందించబడుదుముగాక, ఆదరించబడుదుముగాకని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. చూడండి, నిర్గమకాండము పరిశుద్ధ గ్రంథములో నుంచి 14వ అధ్యాయము 15వ వచనములో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ రాత్రికాల సమయమందు చిన్న వాటితో పెద్ద అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. చిన్న వాటితో పెద్ద అద్భుతాలు, పెద్ద కార్యాలు, పెద్ద బహుమానాలు, పెద్ద పెద్ద వాటిని చేస్తాడు. చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే పెద్దవాటిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇజ్రాయేలు ప్రజలని అలాగనే చేశాడు. నేటు సంఘాన్ని కూడా దేవుడు అలాగనే చేయబోతున్నాడు, చేస్తున్నాడని కూడా ఈరోజు మరలా ఈ వాక్యము చేత ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. చిన్న వాటితో పెద్ద అద్భుతాలు చేసే దేవుడండి. 3 విషయాలు మనకు తెలుసండి. ఇంతకు ముందు కూడా మనం విన్నాము ఈ వాక్యాన్ని. మరలా నాకు ఇక్కడికి రాగా ఈ వాక్యం చెప్పాలని దేవుడు నా మనసులో ప్రేరేపణ కలిగింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చిన్న వాటి అనగా ఒకటి కర్ర, రెండోది దోనె, మూడోది దుప్పటి. ఈ 3 ద్వారాగా దేవుడు చేసిన కార్యాలు నిజంగా కంటికి కనిపించే కావు, చెవులకి వినిపించే కావు. చాలా అద్భుతమైన కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి కర్ర, ఒక చేతి కర్ర ఒక సముద్రాన్ని చీల్చినట్టుగా 2 పాయలైనట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 14వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివితే దేవుడు అక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. అంతలో యెహోవా, చూడండి, అంతలో యెహోవా మోషేతో, నువ్వు ఎలాగ నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడని ఇజ్రాయేలులతో చెప్పుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సాగిపోమని దేవుడు చెబుతున్నప్పుడు వారికి ఒక పెద్ద సముద్రం ఒకటి అడ్డొస్తుంది. అక్కడ ముందు చూస్తే సముద్రం ఉంది, వెనక చూస్తే ఫరో సైన్యం ఉంది. ఫరో సైన్యము శత్రువులతో కూడా చాలా సైనికులతో వస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అక్కడ చెప్పిన మాట ఏంటంటే సాగిపోమని చెప్పాడు. అక్కడ వారు ఆగిపోయినట్టుగా చూస్తున్నాం. ఆగిపోయిన వారి జీవితంలో సాగిపోవటానికి కారణము ఒకే ఒక చిన్న కర్ర. మోచే చేతిలో చిన్న కర్ర మాత్రమే ఉందండి. ఆ కర్ర మోషే దేవునికి మొరపెట్టాడు కాబట్టి ఒక మంచి ఆలోచన దేవుడు పరలోకము నుండి దైవజనుడైన మోషేకు నాయకత్వముగా నడుస్తున్న 20 లక్షల మంది ప్రజలు, 6 లక్షల మంది ప్రజలను నడిపిస్తున్న మోషేకు ఒక మంచి జ్ఞానము. అందుకని బైబిల్ కూడా తెలియజేస్తుందండి, సమయోచితమైన జ్ఞానము నీకు దేవుడు అనుగ్రహించునుగాక.
మోసేకు ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎలాంటి జ్ఞానం అంటే, తొందరపడుతున్నారు, ఆయాసపడుతున్నారు, వారి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు కంగారు పడుతున్నారంటే, అదిగో మోషే మమ్మల మా ఇళ్ళ దగ్గర ఉండకోకుండా మా ఇంటిలో నుంచి, మా గ్రామములో నుంచి ఇదిగో నువ్వు ఇక్కడికి తీసుకొచ్చున్నావు. ఇప్పుడు ఇక్కడ మనము ముందు పోవడానికేమో సముద్రమైంది, ఇక్కడ నిలిచిపోతే ఫరో సైన్యము మనల్ని హతం చేస్తుంది. ఏం చేయాలనేది దిక్కులేని స్థితిలో వారు అలాగనే ఆందోళన అయిపోయినప్పుడు దేవుడు మోషేతో ఒక మంచి మాట ఇచ్చాడు. మోషేకి ఇచ్చిన వరం ఏందో చూడండి. నీవు నీ కర్ర వెత్తి ఆ సముద్రము వైపున చేయి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలులు సముద్రము మధ్యలో నుండి ఆరిన నేల మీద నడిచిపోవుదురు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఎక్కడ? రోడ్లో కాదండి, వాగులో నుండి కాదండి, ఒక పెద్ద సముద్రము. ఆ సముద్రము మహా గొప్ప సముద్రాన్ని చిన్న కర్ర చీల్చి పాడేసినట్టు చూస్తున్నాం. ఒక చిన్న కర్ర ద్వారాగా పెద్ద సముద్రాన్ని 2 పాయలు చేసినట్టుగా మనము చూస్తున్నాం. నీ దృష్టిలో ఒకవేళ దయచేసి ప్రభునామమున తెలియజేసే మాట, దేవునిలో నువ్వు చిన్నవాడుగా ఉండవేమో, కానీ దానికి మించిన దేవుడు గొప్పవాడుగా ఉన్నాడు. నీకు కలిగిన విశ్వాసం చిన్నదే ఉందేమో, దాన్ని అభివృద్ధి చేసే దేవుడు నీ పక్షమున ఉన్నాడు. మనందరికీ తెలుసు, దావీదు చాలా చిన్నవాడు, గొలియాతు చాలా పెద్దవాడు. దావీదు చాలా సులభముగా అందరిలో తీసివేయబడిన వాడు, నచ్చినోడు కాదు, మెచ్చినోడు కాదు, కడపటివాడు, లాస్ట్ వాడు అంటే మనుషులకు నచ్చనవాడు. చాలామంది ఉన్నారు, చాలా బలము కలిగిన వారు ఉన్నారు, వాళ్ళకి రాలేదు ఆ పేరు, కానీ కడపటివాడు, చాలా వెనకటివాడు. అందుకనే వాక్యం కూడా సెలవిస్తుంది కదా, మొదటి వారేమో కడపటి వారు అవుతారంట, కడపటి వారు మొదటి వారు అవుతారంట. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, మనం అనుకున్నది వేరు, దేవుడు చేసేది మరొకటి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, యుద్ధం చేసేవాడు కాదు, చదువుకున్నవాడు కాదు, ఏవండి ఆయన ట్రైనింగ్ చేసిన వాడు కాదు. ఆయనకు ఒకటే తెలుసు, పాటలు పాడటము, ప్రార్థన చేయటం. దేవునికి నమ్మకస్తుడిగా ఉండటమే దావీదు పని. చాలామంది పని ఏంటంటే, చదువుకున్న వాళ్ళు, ఏమండి ట్రైనింగ్ చేసేవారు, లేదా ఇంకా విద్యార్థులు, మంచి నేర్పరగలిగిన వారు, అందము కలిగిన వారు, బలాజ్యము కలిగిన వారు, బలము కలిగిన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, అలాంటి వాళ్ళు చాలామంది ఉండకపోయినా గొలియాతును కొట్టగలిగినది, పడవేసింది దావీదు మాత్రమేనండి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, దావీదు గొలియాతు చూడటానికి చాలా పెద్దవాడే, చాలా హైట్ కలిగిన వ్యక్తి, చాలా యుద్ధములో గెలిచినవాడు. ఆయన ఎక్కడ కూడా ఓడినవాడు కాదండి గొలియాతు. కానీ అంతటి గొలియాతుని పెద్దోన్ని కూడా ఒక చిన్న సామాన్యుడు గొర్రెలు కాసుకునేవాడు ఒకే ఒక రాయితో గొలియాతును కొట్టినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది నేను దేవుని యొక్క నామం పెరట చెప్పే మాట ఏంటంటే, నీకు నువ్వు దేవుని పక్కన పెట్టి నువ్వు ఎంత నేర్పరవైనా, ఎంత తెలివి కలిగిన వాడువైనా, ఎంత బలము కలిగిన వాడువైనా, ఎన్ని ఆస్తులు నీకుండా దేవుణ్ణి పక్కన పెట్టి నీ సొదాగా చెయ్యాలనుకున్నది ఏదైనా ఉందంటే నువ్వు చెయ్యలేవని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఎంతటి గొప్పవాడువైనా దేవుల్లో తగ్గించుకుంటే, ప్రభువా ఇది నేను చేయలేకపోతున్నాని నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే, అది నీ ద్వారాగానే అనేకులకు గొప్ప కార్యం చెయ్యగలడు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుదాము. ఒక కర్ర ద్వారాగా పెద్ద సముద్రాన్ని ఏం చేశాడండి? 2 పాయలుగా చేశాడండి.
ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలని నడిపిస్తాడు నా యేసయ్య. లేవలోనులను లేపిస్తాడు, పడిపోయిన వారిని నిలబెడతాడు, కుంగిన వారిని లేపుతాడు, నలిగిన వారిని దృఢపరుస్తాడు. ఏవండి, ఆయన దగ్గరున్న శక్తి సామర్థ్యము అలాంటిదని ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తున్నా. ఒకటి కర్ర ద్వారాగా పెద్ద సముద్రాన్ని 2 పాయలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. చిన్న వాటితోటి పెద్ద అద్భుతాలు చేసే యేసయ్య. సపట్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుము గాక. అలాగనే మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 41వ వచనం వరకు మనము చదివితే ఇక్కడ ఒక దోణి, ఒక చిన్న పడవ మీద ప్రయాణం చేస్తున్నారండి. యేసు ప్రభుతో పాటు గుండా శిశువులు వారు కూడా సముద్రం మీదనే ప్రయాణం చేస్తున్నారు. ఒక దోణి, ఒక చిన్న లాంచి లాంటిది, ఒక పడవ లాంటిది వారు ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక అద్భుతమైన కార్యము, ఒక బలమైన కార్యము, ఒక అద్భుతమైన పెద్ద కార్యము దేవుడు వారి పట్ల జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. చదవండి. ఆ దినము సాయంకాలం అయినప్పుడు అవకడికి వెళ్దామని వారితో చెప్పినప్పుడు చదవండి అమ్మ కొంచెం. వారిని జనులను పంపివేసి ఆయన ఉన్నపాటున ఉన్న దోణిలో, చిన్న దోణిలో తీసుకొని పోయిరి. అప్పుడు చిన్న దోణి మీద ప్రయాణం చేస్తుంటే పెద్ద తుఫాను వచ్చింది. దేని మీద ప్రయాణం చేస్తున్నారు? చిన్న దోణి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. తట్టుకోగలవా? నువ్వు చిన్న కుటుంబమే, చిన్న బిడ్డవే, నీకు మించిన భారం వస్తే నువ్వేం చేయగలవు? కానీ దేవుడు చేశాడు నీ పట్ల అలాంటి కార్యాలు కూడా దేవుడు చేశాడు. అవును, చిన్న దోణి మీద యేసు ప్రభుతో పాటు ఉన్న శిశువులు ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను రాగా అక్కడ ఏం జరిగిందో చూద్దాం దయచేసి. ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున ఆ దోణి నిండిపోయెను. దేవునికి స్తుతి కలుగును గాక. చదవండి. ఆయన తలవాల్చుకొని నిద్రించుచుండెను. ఆయనను వారు లేపి, బోధకుడా, మేము చనిపోతున్నాము, నశించిపోతున్నామని నీకు బాధ లేదా అని ఆయనతో అనగా, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి సముద్రముతో చెప్పగా గాలి ఆ వర్షము మిక్కిలిగా నిమ్మలమాయెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను ఇక్కడ ఒక మంచి మాట చెప్పాలని నేను ఆశిస్తున్నా. నువ్వెంతటి పెద్దవాడివైనా యేసు ప్రభు ఆ దోణిలో లేకపోతే అంత పెద్ద తుఫాని ఆ చిన్న దోణిలో అంత అద్భుతం జరిగేది కాదండి. అక్కడ ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడండి. నువ్వు ఎంతటి వాడివైనా నీ పక్కన ఎవరుండారు చెప్పాలి? ఎవరుండాలండి? దేవుడు ఉండాలండి. అమ్మ, దేవుడు అనేవాడు నీ పక్కన ఉంటే నీకు మించిన పెద్ద తుఫాను లాంటి ప్రమాదం వచ్చినా ఆ ప్రమాదాన్ని తప్పించి నిన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడనేది నీకు రుజువు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏవండి, చిన్న దోణండి, చిన్న కర్రండి. ఏవండి, ఒక చిన్న కర్ర ద్వారాగా పెద్ద సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఇక్కడ చిన్న దోణి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను, గాలి, వాన విపరీతంగా వస్తున్నప్పుడు, ఈ మధ్య చూడండి, గాలి తుఫాను వస్తే మన ముచ్చింతాల గ్రామము అల్లడం తల్లడం, ఎంత ఏవండి భయమో, ఎంత ఆందోళన పడ్డమని తెలుసండి.
ఇక్కడుండోళ్ళు భయపడలేదు కానీ ఆ మునేటి పక్కనున్న వాళ్ళ మాత్రము, ఏటి పక్కనున్న వాళ్ళు మాత్రము ఆ వరదకి ఇంకా ఎక్కువైతే మేమేమైపోతామో, మేము కట్టుకున్న ఇల్లు ఏమైతాయో, అయ్యో మేము ఏమైపోతామని చాలామంది ఏం చేసామండి, భయపడ్డామండి. మనం భయపడ్డామండి. భయపడుతున్న మనల్ని దేవుడు నిజంగా ఆ తుఫాను, ఆ సముద్రము, ఆ దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభు లేచి గద్దించాడంట. నేను 3 పిల్లలు తీసుకొని చాలామంది డాబా మీదకి వెళ్ళి ఆ తుఫాను వచ్చినప్పుడు, పిల్లలారా మీరు మోకాళ్ళు వేయండి ప్రార్థన చేద్దామని చిన్న పిల్లలు తీసుకెళ్ళి చాలామంది ఆ డాబా మీదకి వచ్చినప్పుడు కూడా చేతులెత్తి ఆ నది మీద, ఆ నదికాయ ఇలా చేతులు చూపించి, ప్రభువా ఆనాడు ఏలియా ప్రార్థన చేయగా, ప్రభువా ఏలియా కూడా మా వంటి మనిషే కదయ్యా, మాలాంటి మనిషే కదయ్యా, ఆయన ప్రార్థన చేస్తే వర్షం రమ్మంటే వచ్చింది, వర్షం ఆగమంటే ఆగింది. అయ్యా ఈ చిన్న పిల్లలు మేము కలిసి ఇదిగో ఇంతటితోటి ఈ తుఫాను ఆగిపోవాలి, ఇగో ఈ నీళ్లు అవకడి నుంచి ఇటు రాకూడదు అని ప్రార్థన చేస్తే నిజంగా అక్కడితోటి ఆగిపోయిందండి ఆ వాగు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నిజ సత్యం అండి. మా ఇంటి మీదకి వెళ్ళి ప్రార్థన చేసాను అంటే మీరు ప్రార్థన చేస్తే ఆగిందా పాస్టర్ గారు అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మరి దేవుడు అక్కడ ఏం చేశాడు, కర్ర ద్వారాగా సముద్రాన్ని 2 పాయలు చేస్తే మనం ప్రార్థన ద్వారాగా ఎందుకు ఆగలేదని మనం అనుకోకూడదు. చెప్పండి, చేస్తాడా చెయ్యడా? చెయ్యగలిగిన దేవుడండి, చేసి చూపించే దేవుడండి. అందుకనే ఆ తుఫానుగా మనం అంత బాధపడ్డామంటే మరి ఆ దోణి, చిన్న దోణి అంత సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అలలు వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, అలలకు ఆ నీళ్లు లేస్తున్నప్పుడు ఎంత భయపడి ఉంటారండి. అందుకని దేవుడు లేచి ఆ గాలిని, వానని ఏం చేశాడండి, గద్దించెను. గద్దిస్తే ఏమైంది చెప్పండి, అది మిక్కిలిగా స్లోగా అంటే ఆగిపోవటానికి ప్రయత్నం చేసి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే చిన్న వాటితో పెద్ద కార్యాలు, పెద్ద అద్భుతాలు చేస్తాడండి. ఇంకొక చిన్న మాట చెప్పమంటారా? ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న సాక్ష్యం చెప్పమంటారా? మందిరం కట్టకతోలిగా, ఏవండి స్థలం కొనకతోలిగా ఎక్కడ ప్రార్థన చేసామో తెలుసండి. మనం ఎక్కడ చేసినవండి? ఇదే స్థలము, ఈ చిన్న స్థలములో చేసిన ప్రార్థన ఈరోజు 5-6 మందిరాలు కట్టడానికి దేవుడు కృప చూపినాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇదే ఇంటిలో, సిర్రవారి ఇంట్లో 2012లో 2011, 2012లో ఈ సేవ ఇక్కడ స్టార్ట్ అయిన, ఇక్కడ మొదలైన సేవ, ఇక్కడ స్టార్ట్ చేసిన సేవ 5గురితో సేవ ప్రారంభిస్తే ఈనాడు విస్తారంగా అనేకులు రక్షించబడ్డారండి. చిన్న సంఘం అండి, చిన్న ఇంటిలోనండి ఇక్కడ ప్రార్థన చేస్తే ఈనాడు మరి ఆంధ్ర, చెప్పండి తెలంగాణ, 2 రాష్ట్రాలలో సేవ విస్తరించటానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకా ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు? నా దేవుని దగ్గరుండ ఆశీర్వాదాలు అన్నీ ఇన్ని కాదండి, చాలా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయండి. నువ్వు చూడటానికి చిన్నవాడిగానే కనిపిస్తున్నావు. నీ ఇంట్లో నువ్వు ఒక్కదానివే వస్తున్నావు అనుకుంటున్నా. ఆ ఒక్కదానివే నీ ఇల్లంతా, నీ కుటుంబాన్నంతా రక్షించగలే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. కాపాడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నడిపించే ఆయన ఒక ఆయన ఉన్నాడు. అందరిలో నువ్వు ఒక్కడివే బెరుకుగా, బిక్కుగా భయముతో ఒక్కడివే వస్తున్నావా? ఆ ఒక్కడే 1000 మందిగా, 10,000 మందిగా దేవుడు చేస్తాడు. నమ్మకముతో సపోర్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుముగాక. ఈ రాత్రి దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, చిన్న వాటితో చెప్పండి పెద్ద అద్భుతాలు చెయ్యగలిగిన సమర్థుడండి మన ప్రభు. ఒకటి కర్ర దోరగా దేవుడు చిన్న కర్ర దోరగా పెద్ద సముద్రాన్ని 2 పాయలు చేశాడు. అలాగనే చిన్న దోణి మీద ప్రయాణం చేస్తుంటే పెద్ద తుఫాని, ఆ గాలి వానని ఆపు చేసిన దేవుడు. 3వది చూద్దాం, చూడండి. రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం
2వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం చదివితే ఇక్కడ కూడా దేవుడు ఒక అద్భుతమైన కార్యము దేవుడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరియు ఏమండి, ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యొర్దాను ఒడ్డుకు వచ్చి ఏమండి ఒంటి మీద జారి కింద పడిన దుప్పటి, ఆ దుప్పటిని తీసుకొని పట్టుకొని ఆ నీళ్ళ మీద కొట్టగా అతడు ఆ దుప్పటితో నీళ్ళ మీద కొట్టగా ఆ నీళ్లు ఇటు అటు విడిపోయినందున ఎలీషా ఇవకడ నుంచి అవకడకు నడిచి వెళ్ళెను. సపటు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుము గాక. ఇక్కడ చేసిన కార్యం ఏంటంటే, ఒంటి మీద వేసుకున్న దుప్పటి, తుండు లాంటిది, కప్పుకునే చెదర లాంటిది, ఒక చిన్న దుప్పటి, అది కింద పడ్డదాన్ని కూడా తీసుకొని మరలా ఆ దుప్పటి, ఆ తుండు లేదా ఆ దుప్పటితోటి ఆ నది మీద నీళ్ళ మీద కొట్టగా ఆ నీళ్లు అటుకటే అయిపోయినాయి, వీటికి విటే వచ్చినాయి. ఆ నీళ్లు మరి ఆ చీల్చబడిన తర్వాత ఎలీషా అక్కడ నడిచినట్టుగా మనము చూస్తున్నాం. ఏవండి, దేవుడు ఒకటి కర్ర దోరగా చేసిన అద్భుతం, రెండోది దోణి మీద పడవ మీద చేసిన అద్భుతము, మూడోది మనం కప్పుకునే దుప్పటి వల్ల జరిగిన అద్భుతం దేవుడు చేశాడండి. అది మనుషుల వల్ల జరిగింది కాదండి, అది దేవుని వల్లనే జరిగిన కార్యమని ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తున్నా. దేవుడు చేస్తాడండి, దేవుడు చేస్తాడండి. నువ్వు చిన్నవాడివేనా కావచ్చు, లేదా నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే కావచ్చు, నువ్వు విశ్వాసముతో ఉంటే ఆ విశ్వాసమే నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు నడిపిస్తాడని ప్రభు ఈ మాట ద్వారాగా నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి స్తోత్రము కలుగునగాక. ఇంకా నీ విశ్వాసాన్ని నువ్వు ఓడిపోకుండా ఉండటం కోసమే ప్రభు ఈ చిన్న మాటల ద్వారాగా పెద్ద అద్భుతాలు మన కంటి ముంగల, మన చెవులకి, మన కళ్ళకి కనిపించేటట్టుగా దేవుడు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి చూపిస్తున్నాడు. ప్రియమైన దూరములో ఉండవారులారా, సమీపంగా ఉండవారులారా, గ్రేసు నువ్వులైపు సంఘస్థులారా, దయచేసి మీ కుటుంబాలలో దేవుడు కార్యాలు చేయగలడని, ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడని అభయమిచ్చి సేవకుడుగా దేవుడి మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఇగో ఆవగింజంత విశ్వాసము మీలో ఉంటే ఈ కొండపోయి సముద్రములు పడవంటే పడ్డదంట. దేవునికి స్తుతి కలుగునుగాక. చిన్న విశ్వాసం అండి, కొద్ది విశ్వాసం అండి, కొద్ది నమ్మకం మీద నువ్వు ఉంటే దేవుడి కార్యాలు నువ్వు చూడగలుగుతావండి. ఇంకా చెప్పుకోవాలంటే చాలా అద్భుతాలు ఉన్నాయండి దేవుడు చేశాడు. చూడండి, సింహాల బోనులో దానియేలుని వేస్తే నిజంగా దానియేలుని తినాల్సింది పోయి దానియేలుని ముద్దు పెట్టుకొని ఆ స్నేహితులుగా మార్చబడ్డాయండి. వాటి నోర్లను మూపించటానికి కారణం ఏంటంటే ఆ దానియేలు చూడటానికి చిన్నవాడే కావచ్చు, అవి కనిపించే ఆ సింహములు చాలా గొప్పయే కావచ్చు, కానీ వాటిని ఆపు చేసి దైవజనుడు ద్వారాగా కార్యం చేశాడంటే నీ జీవితంలో చెయ్యడా? ప్రభు చేస్తాడండి. చెయ్యగలిగిన దేవుడు, చేసి చూపించే దేవుడు ఇగో ఇక్కడ చేశాడు కనుకనే నీ జీవితంలో, ఇంకా నీ కుటుంబంలో మించిపోయిన ఆపద ఏదైనా ఉంటే, నీ శరీరానికి మించిన వ్యాధి ఏదైనా ఉంటే, నీ కుటుంబానికి మించిన అప్పులు ఏమైనా నిన్ను అలవటించి ఉంటే, ఈ రాత్రి ఆ పెద్ద అప్పుల నుండి, ఆ వ్యాధి నుండి, ఆ సమస్య నుంచి, ఆ ఇరుకులో నుంచి, ఆ పెద్ద సమస్య నుంచి ఈ చిన్న వాకును నువ్వు నమ్మితే, యేసయ్య మీద నువ్వు నమ్మకం కలుగుంటే, విశ్వాసం కలుగుంటే, ప్రభును నమ్ముకుంటే, ఇప్పుడే నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తే ఆ పెద్ద సమస్య, ఆ పెద్ద గడ్డు సమస్య యేసు నామములో తొలగిపోవునుగాక. అద్భుతమైన కార్యము నీ పట్ల దేవుడు చేయునుగాకని నేను పలుకుచున్నాను. అవునండి, నీ రోగం పెద్దదే కావచ్చు, ఏమండి నీ కుటుంబంలో ఉన్న సమస్యలు పెద్దయే కావచ్చు, కానీ దేవుని దగ్గర ఆ చిన్న విశ్వాసము నీ దగ్గర ఉంటే, అదిగో మోసేకున్నట్టు
ఆ ఏలియకున్నట్టు యేసు ప్రభుకు కలిగిన నమ్మకము, విశ్వాసము నీకు కూడా కలిగుంటే ఇదిగో దేవుడు అక్కడ వారికి చేసిన అద్భుతాలు ప్రస్తుతము నీకు కూడా దేవుడు చేస్తాడు. ఆయన చేసి చూపిస్తాడని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఈ 40 దినాలు దయచేసి భయపడవద్దు. 40 రోజులు చాలా పెద్దగానే కనిపిస్తాయి. నువ్వు దేవుని మీద నమ్మకంగా ఉంటే నిజంగా 40 రోజులు 40 గంటలుగా జరిగేటట్టుగా చేస్తాడు. దేవునికి అసాధ్యం ఏంటంటే ఏదియో అది కంటికి పెద్దగానే కనిపిస్తుంది అంట. కానీ పెద్దలు ఒక సామెత చెబుతుంటారు, కంటికి దూరం అయితే కాలుకు దూరం అయిద్దా అంటుంటారు. కనిపించే కంటికి మనకి దూరం అనిపిస్తుంది, కానీ నడిచే కాలుకి, చేసే చేతులకి ఆ పని అది అంత పెద్దది, అంత దూరం అనిపించదండి. మన ముందున్న 40 రోజులు కూడా అల్ప విశ్వాసిగా చూస్తే భారంగానే కనిపిస్తుంది, విశ్వాసిగా చూస్తే చాలా కొద్ది దినాలుగానే కనిపిస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి, యథార్థత కావాలి, దేవుని మీద భక్తి భయం కలిగి ఉంటే ఇదిగో వారి పట్ల చేసిన కార్యాలు నీకు కూడా దేవుడు చెయ్యునుగాక. 2025 కంటే కూడా యేసయ్య 2026లో ఇంకా పెద్ద అద్భుతములు నీకు చేయబోతున్నాడు. నమ్మితే సపోర్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుము గాక. నీకు కలిగినది కొంచెమే, నీకున్నది కొంచెమే, నీకున్న దాంట్లోనే నమ్మకంగా ఉండు, దాన్ని గట్టిగా పట్టుకో, దానిలో నువ్వు కదలక ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి అసాధ్యం ఏంటంటే ఏమీ లేదని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ నా మాటలను ముగించే ముందు కొన్ని మాటలు మీకు చెప్పి నేను త్వరగా ముగించటానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రాంతానికి, మన ముచ్చింతల ప్రజలకిని, సంఘాలకిని, అన్ని సంఘాల వారికి ప్రభు పేరిట, సంఘ పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి. మీ భారం ఎలాంటి పెద్దదైనప్పటికైనా, మీ సమస్య ఎంత పెద్దదైనప్పటికైనా, మీ వ్యాధి ఎలాంటి పెద్దదైనప్పటికైనా యేసునందు విశ్వాసం ఉంచండి. వాటన్నిటిని దేవుడు తొలగిస్తాడు. వాటన్నిటిలో నుంచి విజయాన్ని ఇస్తాడు. వాటన్నిటిలో నుంచి గొప్ప కార్యాలు చేస్తాడు. చిన్న విశ్వాసం కలిగి ఉండండి, పెద్ద కార్యాలు మీ కుటుంబంలో ప్రభు చెయ్యునుగాక. అయితే ఒక్కటి మాత్రం మర్చిపోవద్దును, నీకు నువ్వు చెయ్యాలంటే చేయలేవు, కానీ దేవుని మీద ఆనుకుంటూ నువ్వు చేస్తావు. అక్కడ దేవుడు చేసిన కార్యాలేనండి, వారి ద్వారాగా చేసిన దేవుడు నీ ద్వారాగా కూడా చెయ్యునుగాక. ఇప్పుడు ఇందాక చెప్పా కదండి, మనందరికీ తెలుసండి, ఇక్కడ ప్రారంభించిన సేవ ఈరోజు 2 రాష్ట్రాల మధ్యలో ప్రభు నడిపిస్తున్నాడంటే నిజంగా ఇది మనుషులకి సాధ్యమేనండి, దేవునికి అసాధ్యం అంటే ఏదియూ లేదండి. సమస్తం ఆయనకు సాధ్యమే. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకా అనేక గ్రామాలలో, అనేకమైన పట్టణాలలో, పల్లెల్లో ఈ సేవ విస్తరించబోతుంది. అందుకనే పిల్లలు కూడా ఎంతో ప్రయాసపడి భారము కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఈ చిన్న పరిచర్య అనేకులకి ఇంప్రూవ్ కావాలని, ఈ చిన్న పరిచర్య అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలండి. ఒకప్పుడండి సరైన మైకే లేకపోదు, ఈరోజు యూట్యూబ్లో వాక్యం వెళుతుందంటే ఈ చిన్న పరిచర్య ద్వారాగా ఇంత పెద్ద పరిచర్య, ఇంకా దీనికి మించి కూడా గొప్ప పరిచర్య చేయబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒకప్పుడు మైక్ లేదండి, ఇక్కడ మైక్ పెట్టుకోవటానికి మైక్ లేదండి. ఈరోజు యూట్యూబ్లో వాక్యం అండి, లేదా పాటలండి, ప్రార్థనండి, ఆరాధనండి, 24 గంటలు సేవ తరపున, సంఘము తరపున పరిచర్య జరుగుతుందంటే ఇది మనుషుల వల్ల జరిగే కార్యాలు కావండి, ఇది మనుషులు చేసే కార్యాలు కావండి, ఇది దేవుని వల్ల జరిగే అద్భుతాలని మీకు నేను తెలియజేస్తున్నా. దేవుని వల్ల జరిగే కార్యాలు ఎవడు వర్ణించలేడండి. అయితే ఆత్మీయుడికి మాత్రమే తినే, ఆత్మీయురాలకు మాత్రమే తేమి ఈ యొక్క కార్యాలు, ఈ అద్భుతాలు అనుభవిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఇంతటితోటే కాదండి, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాలి సేవ.
అనేకులకి, దీనులకి, దరిద్రులకి, వెనకబడిపోయిన వారికి, ఏవండి పేదవారికి, నిరుపేదలకి ఈ పరిచర్య సహాయపడబోతుందండి. సహాయపడటమే కాదండి, అందరూ సహకరించబోతున్నారండి. సహకరించటమే కాదండి, అందరూ దీవించబడబోతున్నారండి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుముగాక. మనం ఒక్కటే, మన గురి ఒక్కటే, మన గురి ఒక్కటే. ప్రభువా నాయన, నా యందు నువ్వు శ్రద్ధ నిలిపేవాడు అయ్యా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. ఒకవేళ ఇడిపోయిన వాళ్ళు ఉండారా, ప్రభు కలుపుతాడండి. చెదిరిపోయిన వాళ్ళు ఉండారా, సమకూరుస్తాడండి. రోగిగా ఉండావా, ఆరోగ్యంగా చేస్తాడండి. అప్పులతో ఉండావా, విడుదల ఇస్తాడండి. గట్టిగా సపట్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుముగాక. ఒకవేళ చదువుకున్న స్టూడెంటువా, వ్యవసాయం చేసే రైతువా, వ్యాపారం చేసుకునే బిజినెస్ చేసే ఒక మనిషివా, ఎవరైనా కావచ్చు, నమ్మకంగా రా, దేవుని మాట విను. ఇదిగో ఈ చిన్న వాటి ద్వారాగా పెద్ద అద్భుతాలు చేశాడు. ఆ దేవుడు చేసిన కార్యాలు ఇంకా చేస్తాడని మీకు నేను తెలియజేస్తున్నానండి. అవునండి, కానా గ్రామములో వివాహము జరిగినప్పుడు ఏవండి, అక్కడ ద్రాక్షారసం అయిపోయిందండి. ద్రాక్షారసం అయిపోతే నీళ్ళని ద్రాక్షారసం కంటే కూడా ఎలా చేశాడండి, మధురముగా చేశాడండి. మొదటిచ్చిన ఆతిథ్యము కంటే వెనక మరలా లాస్ట్ ఇచ్చిన ఆ పరిచర్య చూస్తే తొదకు మహాభివృద్ధి పొందుకున్నారండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొదటిచ్చిన ద్రాక్షారసము కంటే, నీళ్ళు ఇచ్చిన ద్రాక్షారసము కంటే కూడా మధురముగా మారింది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ దీవెనంటే? దేవుని ద్వారాగా వచ్చిన ఆశీర్వాదం. మారాని మధురముగా ఎలా మార్చాడండి? చేదు నీళ్ళని మధురముగా ఎలాగ మార్చాడండి? ఒక చిన్న కొమ్మ, ఒక చిన్న ఆ రెమ్మ తీసి ఆ నదిలో వేస్తే చేదు నీళ్ళని ఏ నీళ్ళగా మార్చాడండి? మధురముగా మార్చాడండి. అందుకనే అన్నదమ్ముల కన్నా, అక్క చెల్లెలు కంటే, అన్నదమ్ముల కన్నా, అక్క చెల్లెలు కంటే నీ ప్రేమే మధురమేసయా, నీ ప్రేమే అమరమేసయా, నీ ప్రేమే మధురమేసయా, నీ ప్రేమే అమరమేసయా. నా నాయకుడు నీవే యేసయ్యా, నా బోధకుడు నీవే మెస్సయ్యా. చాలండి. నా నాయకుడు ఎవరండి? నా బోధకుడు చెప్పండి. నా యజమానుడు దేవుడు. దేవుడు ప్రభు, ప్రభు, ప్రభు. చాలామంది దేవుడు అనరు, ప్రభు అనరు. నేనే దేవుడిని, నేనే ప్రభుని, నేనే హీరో అంటావు. నువ్వు 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 అనుకున్నది, నా అనుకున్నది పక్కన పెట్టి, అయ్యా నీదేనయ్యా, నీదేనయ్యా, నా దిక్కు నీవేనయ్యా, నాకుండది నీవేనయ్యా, నాకు ఇచ్చింది నీవేనయ్యా, నన్ను నడిపించేది నీవేనయ్యా, నన్ను పోషించేది నీవేనయ్యా, నన్ను బ్రతికించింది కూడా నీవేనయ్యా. ఆయన మీదనే పెట్టండి. నానే పదాన్ని పక్కన పెట్టండి. రెండు చేతులు జోడించి చెబుతున్నా, ఆస్తులుంటే ఉండొచ్చేమో, పలుకుబడి ఉంటే ఉండొచ్చేమో, నీకంటే గొప్ప పలుకుబడి ఉండోళ్ళు కూడా ప్రభు దగ్గరకు వస్తేనే అద్భుతాలు పొందుకున్నారా బిడ్డ, అద్భుతాలు చూచారా బిడ్డ. ఎందుకో తెలుసా? ఎవడైనా ఆయన కింద తలదించవలసినదే. ఆ చిన్న కర్ర ఎవరో కాదండి, యేసయ్య మాటండి. ఆ చిన్న ధోని ఎవరిదో కదండి, ప్రభు నోటి నుంచి వచ్చిన వాయిస్, అదే వాకు. ఆ దుప్పటి ఎవరో కాదండి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాట, యాజకుడికి ఇచ్చిన మాట అండి. ఆయన మాటిస్తే తప్పేవాడు కాదు. దేవునికి మహిమ కలుగునగాక. మరి ఆయన తప్పడు, నువ్వు ఎన్నోసార్లు తప్పావు. దేవునికి స్తుతి కలుగునగాక. అందుకని దేవుడు అంటున్నాడు కదా, చిన్న వాటితో పెద్ద అద్భుతాలు చేస్తాడు యేసయ్య. చెప్పండి మీ పక్కముట్టు వాళ్ళతోటి, చిన్న వాటితో పెద్ద అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. అవునండి, ఒక చిన్న పిల్లండి, ఒక చిన్న బిడ్డండి, ఏమండి, ఒక రాజును మార్చిందండి. దేవునికి స్తుతి కలుగునగాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్పదలుచుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు ఇది 4వ రోజు. ఇంకా దేవుని మహాకృపను బట్టి మన ముందున్న రోజులు, వారాలు, గంటలు, నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడే నడిపించునుగాక.
సమయం వైపు చూడబాకు, యేసు వైపు చూడండి. లెక్కలేసుకోబాకండి. ఏదో అలా ప్రార్థన చేయటానికి మాత్రమే మీకు గుర్తు చేస్తుంటాము. రేపటి దినము మనకు వల్లాపురములో ప్రార్థన జరుగుతుంది. నెలలో మొదటి బుధవారము, రెండోది ఈ 40 రోజులు జరగవలసిన ఆ ప్రార్థన ఆటో ఉంటుంది. మీరందరూ కొంచెం 5 గంటలకే కొంచెం పనికి వెళ్ళే వాళ్ళు కూడా త్వరగా ఇంటికి వస్తే, తొందరగా సిద్ధపడి ఆ మందిరం దగ్గరకు వస్తే అందరికీ ఆటో ఉంటుంది. మళ్ళీ మనం తిరిగి ప్రార్థన చేసుకొని పెందగాలు రావటానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయండి. సమయం దొరికినప్పుడు దయచేసి పెత్తనాలు చేయబాకండి, ప్రార్థన చేయండి, పాటలు పాడండి, ప్రయాణములు కూడా పాటలు పాడండి. అయ్యా మరి పని చేస్తున్నప్పుడు కూడా ప్రార్థన చేస్తుండండి. మీ ప్రార్థన అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఈ యొక్క అద్భుతాలు 3 అద్భుతాలు, ఒకటి కర్ర ద్వారాగా చేసిన అద్భుతము, రెండోది దోణ ద్వారాగా ఆ పెద్ద తుఫానుని ఆపినట్టుగా మనం చూస్తున్నాము, మూడోది దుప్పటి. ఈ చిన్న వాటితో పెద్ద కార్యాలు, పెద్ద అద్భుతాలు ప్రభు చేశాడు. మరి వాళ్ళకి చేసిన దేవుడు ప్రస్తుతము ఇప్పుడు కూడా మన పట్ల కూడా జరుగుతున్నాయి, జరిగిస్తాడు. ప్రభు నడిపించును గాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించినట్టుగా ప్రార్థన చేసుకుందాం. కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఇంకా మీరు ఎవరైనా ఈ ప్రాంతంలో ఉన్నవారు కావచ్చు, ఇక్కడికి వచ్చిన వారు కావచ్చు, ఈ 40 దినాలు జరుగుతున్న ప్రార్థనలలో మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా సమస్యల కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని మీకు ఒకవేళ విశ్వాసం ఉంటే ఇప్పుడు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా మమ్మల్ని సంప్రదించండి. దయచేసి ప్రభు పేరిట సేవకుడిగా తెలియజేస్తున్నా, అదిగో చిన్న వాటితో పెద్ద కార్యాలు చూసిన దేవుడు, చేసిన దేవుడు మీ కుటుంబాలలో కూడా ఈ 40 దినాలలో మీ పేర్లతో మేము ప్రార్థన చేస్తున్నాము. మీ సమస్యలన్నీ కూడా తొలగించి అద్భుతమైన కార్యాలు దేవుడు చేయునుగాక. అద్భుతమైన స్వస్థత దేవుడు విడుదలిచ్చునుగాక. అద్భుతమైన కార్యాలు ప్రభు వలనే జరుగునుగాక. ఎవరైనా ప్రార్థన సహాయం కావాలని కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సంప్రదించండి. లేదా ఇక్కడున్న సంఘస్థులని, ఇక్కడున్న సంఘ పెద్దలని మీరు సంప్రదించండి, మీరు పరామర్శించండి. లేదా వీలైతే మందిరానికి రండి, మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. అలాగనే లిస్టులో చాలామంది పేర్లు ఇచ్చారు. ఈ లిస్టులో చాలామంది రోగుల కొరకు రాయబడ్డది. లేదా అద్భుతాలు జరగాలని వారికి ఎలాంటి సమస్యలతో ఉన్నారో ఈ యొక్క పుస్తకములో కూడా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటలు దీవించి నడిపించును గాక. హల్లెలూయా.